మార్నింగ్ నుంచి కొంతమందిని పెట్టి దొంగ ఓట్లు వేయించడానికి పంపిస్తున్నారు. పోలింగ్ బూత్ల దగ్గర వెళ్ళి చూస్తే యాక్చువల్ ఓటర్స్ ఓటు వేయలేకపోతున్నారు. వెళ్ళి వాళ్ళ ఓటు ఆల్రెడీ వేసి ఉందని చెప్పి ప్రిసైడింగ్ ఆఫీసర్ చెప్తారు. వాళ్ళకి వెళ్ళి కంప్లైంట్ చేస్తే వాళ్ళు పట్టించుకుంటలేరు. ఇక్కడ పోలీసు వాళ్ళకి చెప్పి ఇక్కడ చెప్తే కూడా తొందరగా వాళ్ళే వచ్చి వాళ్ళని పంపించి వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నారు. ఒక మహిళను చూడకుండా వాళ్ళు దాడి చేస్తున్నా కూడా ఏం చూడకుండా వీరినే నూకే ప్రయత్నం చేస్తున్నారు. వన్ సైడెడ్ గా నడుస్తుంది. ఖచ్చితంగా ఈ ఎలక్షన్ అనేది రద్దు చేయాలా, దొంగోట్లు వేసి గెలవాలని చెప్పేసి నవీన్ యాదవ్ మనుషులందరూ చూస్తున్నారు. వచ్చింది మా వాళ్ళు ఇప్పుడు చాలా మంది ఉన్నారు. ఇవన్నీ కొన్ని ఇక్కడ పెట్టుకున్నారు, ఇవన్నీ లిస్టు పెట్టుకున్నారు. వాళ్ళే ఇక్కడ దొరికినాయి అవన్నీ ఉన్నాయి. ఇంకా బుక్స్ ఉన్నాయి, అవన్నీ మా వాళ్ళ దగ్గర ఉన్నాయి. చాలా మంది ఉన్నారు. ఎంత ప్రశాంతంగా జరిగింది. ఈ రోజు ఎలా ఉంది? గోపీనాథ్ గారు ఉన్నప్పుడు ఎలా ఉంది? ఎంత అరాచకమా? ఎప్పుడైనా చూసారా జూబ్లీ హిల్స్ లో ఈ 12 ఏళ్ల సంవత్సరంలో ఎప్పుడైనా ఇలా జరిగిందా? మహిళల మీద జరిగిందా ఇట్లా? ఆల్రెడీ అయిపోయినాయి. కానిస్టేబుల్ చెప్తున్నాడు ఇప్పుడు వరకు పడిని ఏం చేయలేరు మీరు, మమ్మల్ని ఇప్పుడు కూడా పడతాయని చెప్తున్నాడు. డైరెక్ట్ చెప్తున్నాడు. కృష్ణానగర్ ఇప్పుడు కూడా మేము తోసుకొని రాబట్టి దొరికారు వీళ్ళు. మమ్మల్ని రానివ్వలేదు, చేయబెట్టి ఆపేశారు. తోసుకొని వచ్చాము. మరి ఈ పేపర్లన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇప్పుడు పట్టుకున్న పేపర్లన్నీ ఖచ్చితంగా రద్దు చేయాలి. ఈ రౌడీయిజంలో, ఇది ప్రజాస్వామ్యంలో ఇది పద్ధతి కాదు. ఇట్లా చెయ్యకూడదు. ఎన్నని 10 నుంచి కూడు నీళ్లు లేకుండా ఎక్కడ పడితే అక్కడ తిరుగుతున్నాము. ఎంత అరాచకమా! ఇప్పుడు కూడా ఆయన నన్ను తోసేశాడు కిందకి. చేస్తున్నారు, అన్ని చోట్ల చేస్తున్నారు. నా భర్త ఉన్నప్పుడు ఎప్పుడైనా ఈ 12 ఏళ్ళప్పుడు ఈ 3 ఎలక్షన్స్ లో ఎప్పుడైనా జరిగిందా ఇట్లా? ప్రశాంతంగా జరిగే ఎన్నికలు తెలిసేదే కాదు జరిగినట్టు కూడా. ఈ రోజు ఎలా ఉంది? ఈ బై ఎలక్షన్స్ లో ప్రతి చోట జరిగింది. ఎప్పుడు ఇట్లా ఉందా? బై ఎలక్షన్ లో ఎక్కడైనా జరిగిందా ఇట్లా? ఫస్ట్ టైం ఇక్కడ బోరుబండలో. ఇప్పుడు ఫోన్ వచ్చింది నాకు, మహిళలను పోలీసులు బయటికి దోసేస్తున్నారు. టైం ఉంది, ఇంకా దోసేసి వెళ్ళిపోమంటున్నారు. పొద్దు నుంచి చెప్తున్నా నేను కమిషనర్ గారు, ఒక్కసారి కూడా ఏంటని కూడా అడగలేదు, ఫోన్ చేయలేదు, మాకు దొరకలేదు, కనపడలేదు చెప్పుకోవడానికి. పోలీసులు దగ్గర ఉన్నారు, కాపలాకి వచ్చారు. మేము వస్తున్నామని తెలిసి అందుకనే మమ్మల్ని లోపలికి రానివ్వలా. నేనే తోసుకొని లోపలికి వచ్చేస్తే ధైర్యం చేసి నా ఎరకమాలు వచ్చారు. దొరికారు, అందరూ దొరికారు. పరుగులు పెట్టి లాక్కొని పట్టుకొచ్చి లాక్కున్నాం. పేపర్లు ఇగో ఇంకా వాడి చేతిలో ఉన్నాయి. వాడి చేతిలో ఏం మాట్లాడలా. మీరే పక్కకి వెళ్ళిపోండి, వాళ్ళని వదిలేను, వాళ్ళ పక్కకి తీసుకెళ్తున్నాం కాబట్టి మీరు వెళ్ళిపోండి, వాళ్ళని పంపిస్తా, మీరు ముందు వెళ్ళిపోండి అంటున్నాడు. అదే లెక్క అడిగాము. లోపలికి తీసుకెళ్లి లాక్ వేసి నా దగ్గరకు రమ్మన్నా. వాళ్ళ రూమ్ లో వేసి లాక్ వేసి నా దగ్గరకు వచ్చి మాట్లాడమని చెప్పారు అన్నాడు. ఇప్పుడు అక్కడేం చెప్పాడు? కృష్ణానగర్ లో ఇప్పుడు వచ్చింది ఆయనగా. కృష్ణానగర్ నుంచి వచ్చాడు. మన వెనకాల ఎందుకు వచ్చాడు? నవీన్ యాదవ్ బామర్దికి ఏం పని ఇక్కడ? ఏం పని ఇక్కడ? చాలా గలీజు మాటలు మాట్లాడుతున్నాడు మహిళల్ని. అట్లాగే నా మాట్లాడేది. మరి రౌడీయిజం లో ఆడవాళ్ళతో ఎట్లా బిహేవ్ చేయాలో, ఎట్లా మాట్లాడాలి ఏం తెలుసు వాళ్ళకి? తక్షణమే ఎలక్షన్ రద్దు చేయాలి. ఈ రౌడీయిజాన్ని అరికట్టాలంటే అన్ని చోట్ల ప్రతి చోట 30-40 మందిని పెట్టినండి లోపల. ఏమంటే మేము కళాకారులమని అంటున్నారు. కళాకారులు ఇక్కడ ఎందుకు ఉండాలా? ఈ రోజు ఎలక్షన్ కోడ్ పెట్టుకొని ఫంక్షన్ హాల్లో ఎందుకు ఉండాలి? ఆ పక్కకు అంటే దొంగ ఓటులు వేసుకుంటే రుబాబుగా ఈ రోజు పోలీసు వాళ్ళు కూడా చెప్తున్నారు మేము బరాబర్ వేపిస్తాం, ఇంకా కూడా వేపిస్తామని అంటున్నారు. అంటే ఇదంతా దౌర్జన్యం గవర్నమెంట్ దే కదా. పోలీసు వాళ్ళు కూడా చెప్తున్నారు, గ్యారెంటీ చెప్తున్నారు. వాళ్ళు ఇప్పటిదాకా మాట్లాడలేరు. ఇప్పుడు నవీన్ యాదవ్ బొమ్మర్ది ఎన్ని పైసలు ఇస్తాడో కాబట్టి అందుకోసమే నోరు చేస్తున్నారు. ఇప్పటిదాకా మాట్లాడిన వీడియోస్ ఉన్నాయి, వాళ్ళు సప్పుడు చేయలేదు. ఇప్పుడు మాట్లాడుతున్నారు నవీన్ యాదవ్ బొమ్మర్ది.